గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. కర్కాటక రాశి వారికి మీ లైఫ్ టైం సెటిల్మెంట్ లాగా మీకు లైఫ్ టైం అప్పుల బాధ ఉండకుండా ఉండడానికి మీ జీవితంలో అత్యంత అద్భుతమైనటువంటి అదృష్టాలను తెచ్చిపెట్టేటువంటి కొన్ని మొక్కలు కానీ, కొన్ని చెట్లు కానీ, కొన్ని పుష్పాలు కానీ, కొంత మీకంటే ఒక లక్కీ డేట్, లక్కీ నెంబర్ అనేటువంటి విషయాలను అన్ని చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి కర్కాటక రాశి అనగానే కొంత భావోద్వేగాలకు అధికంగా కూడా లోనయ్యేటువంటి వారు. కర్కాటక రాశి వారు ఎవరైనా నెంబర్ 5, నెంబర్ 14, 23లో జన్మిస్తే మాత్రం కొంత దురదృష్టవంతులు. ఈ కర్కాటక రాశి వారు ఎవరైనా నెంబర్ 5, నెంబర్ 14లో వివాహం చేసుకున్నా కూడా, అంటే బుధవారం జన్మించినటువంటి వారిని కానీ నెంబర్ 5, 14 కనెక్టింగ్గా ఉండేటువంటి వారిని వివాహం చేసుకున్నా కూడా ఎదుగుదల అనేటువంటిది అసలే ఉండదు. ఇది గమనించుకోదగ్గ విషయం. సో ఇక మరి వీరికి అప్పులకు సంబంధించినటువంటి ఇబ్బందుల నుండి దూరం కావాలి అనుకుంటే, వాస్తవానికి 2022 ఆగస్టు నుండి 2023, 24, 25 ఇదంతా కూడా అతలాకుతలంలాగా ఎంతో ఇబ్బందులు, చాలా డిస్టర్బెన్సెస్, ప్రదేశ మార్పులు, భార్యాభర్తలలో కొంత దూరం పెరగడము, కొంత దురదృష్టకరమైనటువంటి పీరియడ్ ఇది. వివాహం కాని వారికి వివాహము, సంతానం కాని వారికి సంతానము అయిన తర్వాత కొన్ని గొడవలు, చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేశారు కర్కాటక రాశి వారు. మరి ఈ కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో, కర్కాటక రాశి కాకుండా హా, హి, హూ, హే, డా, డి పేర్లతో ఉండేటువంటి వారు, సో గడిచిన రోజులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ గాల్ బ్లాడర్ రిలేటెడ్ కానీ, అనారోగ్య సమస్యలు కానీ, కొంతమేర కోర్టు రిలేటెడ్ కావచ్చును, మానసిక ఆందోళనకు అధికంగా గురైనటువంటి వారు కర్కాటక రాశి వారు. ఖచ్చితంగా కర్కాటక రాశి వారికి రాబోయే రోజులలో కావచ్చును అప్పుల బాధలు తీరాలి అనుకున్నా కూడా ప్రతి సోమవారము శివలింగానికి పాలను సమర్పించి, ప్రతిరోజు అంటే పౌర్ణమికి, సంకష్టహర చతుర్థికి, శుక్లపక్ష చంద్రుడు దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉండేటువంటి సందర్భాలలో ఆ చంద్రుని చూస్తూ నమస్కారం చేసుకున్న, చంద్రునికి అర్ఘ్యం విడిచిపెట్టిన మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు కనబడతాయి. ఇంకా అదేవిధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి మీ హృదయంలోని కరుణే మీకు దైవ రక్షణగా మారుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నాను. మీ మనస్సులో ఉన్నటువంటి ప్రేమ, ఆప్యాయత ఎదుటి వ్యక్తిపై కావచ్చును, ప్యూర్ హార్ట్గా ఉండేటువంటి మీరు, ఆ ప్యూర్ హార్ట్గా ఉండే మీకు ఆ భగవంతుని యొక్క అనుగ్రహాలు ఎల్లవేళలా మీపై ఉంటాయని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సో మీకు సంబంధించి ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని నేను మీకు ఇస్తున్నాను. నీ హృదయం మంచిదైతే దైవం నీ వెనుక నిలుస్తుంది అనేటువంటి భావన అధికంగా మీకు ఉంటుంది. అంటే మన మనస్సు మంచిదైతే భగవంతుడు మనతోనే ఉంటాడు అనేటువంటి నినాదము ఇది మీకు వర్తిస్తుంది. ఈ విధంగా మీరుంటారు అనేటువంటి విషయాలను గమనించుకునేటువంటి విషయం. ఇక మల్లె పుష్పాలకు సంబంధించిన చెట్టు కానీ, మల్లె పుష్పాలను అమ్మవారికి సమర్పిస్తూ ఉన్న ప్రేమ, కుటుంబ సౌఖ్యానికి సంబంధించినటువంటి శాంతి మీకు లభిస్తుంది. అప్పులు త్వరగా తీరుతాయి. నెంబర్ 2, నెంబర్ 7 లక్కీ డేస్. సోమవారం మీకు అదృష్టవంతమైనటువంటి రోజుగా చెప్పబడుతూ ఉన్నది. పరమశివుడు మీకు చాలా
ఉన్నతమైనటువంటి భగవంతుడు ఈశ్వరునికి పాలన సమర్పించడం ద్వారా ఉన్నతమైనటువంటి శిఖరాలను చేరుకుంటారు. అదృష్ట మొక్క మీకు మల్లె చెట్టు. అప్పులు తీరేందుకు శివలింగానికి పాలాభిషేకం చేయడం ద్వారా తొందరగా మీకు అప్పులు అనేటువంటివి తీరుతవి. మల్లె పుష్పాలను కూడా స్వామివారికి సమర్పించినా కూడా తప్పేం లేదు. అదేవిధంగా ఈశ్వరుడికి మీరు తప్పకుండా సోమవారము అభిషేకం చేయడం ద్వారా శివలింగానికి అద్భుతమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. ఈ యొక్క కర్కాటక రాశి వారికి అప్పుల బాధ నుండి తీరేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎలాంటి ఈఎంఐస్ కానీ ఏ ఉన్నా కూడా. ఎందుకంటే గత 2019, 20, 21, 22 మార్చి వరకు కూడా ఒక వెలుగు వెలిగిపోయారు మీరు. అది మీకు నాకు మాత్రమే తెలుసు. ఒక వెలుగు వెలిగిపోయారు. సో మీ హృదయం ఎంతో మంచిది, మీ మనస్సు. అయితే అందరికీ సహాయం చేయడమో, అందరినీ నమ్మడం వలనో, చంచలంగా ఉండడమో, ఒక సముద్రపు అలలు ఏ విధంగానైతే ఉంటాయో ఆ విధంగా మీ మనస్సు అనేటువంటిది అలలతో నిండి ఉంటుంది. మరి అలాంటి తరుణంలో తప్పకుండా కూడా ఈశ్వరునికి ఒకసారి మహన్యాస పూర్వక రుద్రాభిషేకం జరిపించుకోవడం ద్వారా మంచి ఫలితం కనబడుతుంది. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క కర్కాటక రాశి వారు ఉన్నారో ముత్యాన్ని మీరు పెట్టుకోవడం ద్వారా ఇంకా మంచి ఫలితం ఉంటుంది. వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలు ఏవైతే ఉన్నాయో 1-2 సార్లు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా నన్ను కలవక ముందు, అంటే నాతో మాట్లాడక ముందు, నాతో మాట్లాడిన తర్వాత అనేటువంటిది మీ జీవితంలో ఇంకా మీ వ్యక్తిగత జాతక రీత్యా మీ లగ్నాన్ని బట్టి కూడా ఇంకా మంచి శుభ పరిణామాలు ఏవైతే ఉన్నా కూడా మీరు తెలుసుకోవచ్చును. మొన్నొకరు వచ్చి ఎంతో బాధగా ఎంతో ఏడుస్తూ వచ్చినటువంటి వారు చాలా సంతోషంగా వెళ్ళారు. నేను ఒకటే చెప్తా, నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత, నాతో మాట్లాడక ముందు, మాట్లాడిన తర్వాత. సో తప్పకుండా కర్కాటక రాశి వారు మీ సమస్యలు ఏమున్నా కూడా పంచుకోండి. దానికి సంబంధించినటువంటి అత్యంత అద్భుతమైనటువంటి రెమెడీని పొందండి. ఆల్ ద బెస్ట్.